నా పేరు అహ్మద్ అండి. నేను ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చానండి. మా ఫాదర్ 1996లో ల్యాండ్ కొన్నారండి. 400 స్క్వేర్ యార్డ్స్ ఖానాపూర్ హవేలీలో, సర్వే నెంబర్ 23. ఇది మా ల్యాండ్ లేఅవుట్ అండి. డీటెయిల్స్ ఈ ఒరిజినల్ పేపర్ అండి. పేపర్ నా దగ్గరే ఉంది. మా ఫాదర్ పాస్డ్ అవే అండి. ఇప్పుడు అక్కడ అక్కడ లోకల్ గుండాస్ వచ్చేసి అక్కడ లేఅవుట్ స్టోన్స్ మొత్తం తీస్తున్నారండి. ఇదేంటి అని అడిగితే మాకు జెడ్పీటీసీ బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ ఉంది, మీరు ఎక్కడ కంప్లైంట్ చేసినా ఏం అవ్వదు అని చెప్పేసి చెప్తున్నారు. మేము ఆల్రెడీ పోయి కంప్లైంట్ ఇవ్వడానికి ట్రై చేస్తే మీ దగ్గర ఈ పేపర్ లేదు, ఈ పేపర్ తీసుకొస్తే కంప్లైంట్ తీసుకుంటాం, మా పేపర్ తీసుకొస్తే కంప్లైంట్ తీసుకుంటామని చెప్పేసి చెప్తున్నారండి. ఇప్పుడు అది మొత్తం తీసేసి కొత్త లేఅవుట్ అక్కడ క్రియేట్ చేస్తున్నారండి. లాస్ట్ టైం కూడా అక్కడికి వెళ్తే మా నేబర్స్ కూడా మీరు మాకు ఇస్తే మాకు ఇవ్వండి, లేదంటే మీరు ఇక్కడనే పాతేస్తాం, కొడతామని చెప్పేసి దౌర్జన్యం కూడా చేస్తున్నారండి. ఇది అండి ప్రాబ్లం. అందుకే ఇది 2 years నుంచి అవుతుందండి. అసలు ఎవరు వినట్లే అండి. అప్లికేషన్ పెట్టుకోవాలనుకున్నా అసలు అప్లికేషన్ తీసుకోవట్లేము. అది ఇప్పుడైతే ఈరోజు వచ్చేసి ఇది నా ఒరిజినల్ పేపర్స్ అండి. ఇక్కడ వచ్చేసి అప్లికేషన్ ఇచ్చేసాను. అప్లికేషన్ రిసీవ్ చేసుకున్నారండి. ఖమ్మం డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర అప్లికేషన్ ఫార్వర్డ్ చేస్తానన్నారు. అంటే ఇప్పుడు ల్యాండ్ భూ కబ్జా చేశారు కదా, పోలీసులు ఏమో ఈ అప్లికేషన్ ఏమంటున్నారు అంటే అవి లేకుండానా, లేకుంటే అంటే మీరు ఫుల్ అప్లికేషన్స్ లేకపోవడం వల్ల, లేకుంటే కావాలని వాళ్ళు వేరేది ఏమంటారు? మా దగ్గర మొత్తం పేపర్స్ ఉన్నాయండి. ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయి, ఈసీ ఉంది, లేఅవుట్ ఉంది, మొత్తం ఉంది. బట్ స్టిల్ వాళ్ళు కాదు, మీరు 30 years బ్యాక్ రికార్డ్ తీసుకురండి, 50 years బ్యాక్ రికార్డ్ తీసుకురండి, మొత్తం ఇన్వెస్టిగేషన్ వాళ్ళు వేసుకున్నారు. కంప్లైంట్ కూడా తీసుకోవట్లేదండి. అందుకే అసలు కంప్లైంట్ తీసుకొని మా ఒరిజినల్ పేపర్స్ నా దగ్గర వస్తే వాళ్ళు యాక్చువల్గా ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారండి. మా నేబర్స్ కూడా ఇలాగే వాళ్ళు ప్రాబ్లం క్రియేట్ చేస్తుంటే కొంతమంది అయితే లోయెస్ట్ ప్రైసెస్లో అమ్ముకుని వెళ్ళిపోయారండి. ఇప్పుడు నేను కంప్లైంట్ చేయడానికి, ఇక్కడ రిక్వెస్ట్ చేయడానికి ప్రజావాణి దగ్గర వచ్చానండి. లోపల అప్లికేషన్ మొత్తం తీసుకున్నారండి. మొత్తం ఉన్న ఎగ్జిస్టింగ్ ప్రూఫ్స్ అటాచ్ చేస్తే ఈ ప్రూఫ్స్ చాలని చెప్పేసి రిసీవ్ చేసుకుని మెసేజ్ వస్తుందన్నారు. ఆ మెసేజ్ చూసుకొని మనం ఫాలో అప్ అవ్వాలని చెప్పేసి చెప్పారండి. థ్యాంక్ యూ సార్. మాది ఖమ్మం డిస్టిక్, బీరోల్ గ్రామం, తిరుమలాపాలెం మండలం. నా పేరు పేరం దాసయ్య, తండ్రి దానియలు, లేట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్. మా ఫాదర్ 2వ ప్రపంచ యుద్ధంలో పోయినందుకు గవర్నమెంట్ వారు భూమి ఇస్తామన్నారు. ఇంతవరకు ఇవ్వకుండా 40 years నుంచి తిప్పుతుండ్రు. అయినా నా పేరు మీద మొన్న ఆ మధ్య బ్రోకర్లు చెప్పిండ్రు, నీ పేరు మీద 10 ఎకరాలు అయింది అన్నారు. ఆ అసైన్మెంట్ లిస్టును తహసీల్దార్ ఆర్డీఓ స్మార్ట్ చేసిండ్రు, ఇవ్వకుండా బంద్ చేసిండ్రు. ఆ 10 ఎకరాలు వేరే వాళ్ళని చేసుకోమన్నారు. వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ కాడ వీళ్ళు లంచాలు తిన్నారు. ఈ సంగతి గట్టిగా ఎవరు పట్టించుకోవటాలే. ఇదే జిల్లా కలెక్టరు 21 రాసినా ఈ విషయం పట్టించుకోలేగో. తహసీల్దార్ మరిపడ ఫోటో తీయండి, ఇది ఇగో 21 చూడండి, స్టడీ చేయండి, అర్థమైంది. నేను నోటి మాట చెప్పటం కాదు. మళ్ళీ లెఫ్ట్ సైడ్ తీయండి. తిరుగుతూనే ఉన్నా. నాకు 3 ఆడపిల్లలు, వాళ్ళ పెళ్ళిళ్ళు కాలేదు. ఎంత అన్యాయం, నాకు ఇంత మోసం చేసినాడు. కేసీఆర్ రాబట్టి ఇంకా నష్టం అయిపోయింది, లేకపోతే ఇద్దరు ఎంతనే సెకండ్ వార్లో జీవో వేరే ఉంది. ఆ జీవో కాదు, 10 ఎకరాలు అయితే ఇచ్చినవని అసైన్మెంట్ చేసిన వాళ్ళు మోసం జరిగింది. ఈ పక్క అయిందా సార్? ఈ పక్క అయింది, ఈ పక్క అయిందా? ఏ ప్రభుత్వం చేయలే, అంతాలు ఇచ్చాలు, ఎవరిని నమ్మేటట్లేదు. ప్రజాప్రభుత్వం అంటే ఒక్క ఆడదానికి 4 మొగలు తగిలినట్టు. అది ఎవరికి సంసారం చేయాలి? అటువంటి ఎదవలు తయారయ్యారు ఇప్పుడు. ఇది కలెక్టర్, ఇది ఇవాళ ఇచ్చిన అప్లికేషన్ చూడండి. ఇప్పుడు ముఖ్యమంత్రికి రాసిన ఇది. ఇప్పుడు మూడు పేజీలు ఉన్నాయి, తీయండి. ఫస్ట్ టైం ఎవరికి అప్లికేషన్ పెట్టుకున్నారు మీరు? ఫస్ట్ గవర్నమెంట్ ఇస్తే అక్కడ మా నాయన పెట్టిండు, మా నాయన ఉన్నప్పుడే పెడితే ఇగో రాసిండ్రు. మా నాయన ఆర్మీలు ఉండగానే మా అమ్మ పెట్టింది. ఏది 43లో ఆయన ఇన్ సర్వీస్లో ఉన్నప్పుడే వీళ్ళు ఇస్తామన్నారు. తిరిగిండ్రు, మేము తిరిగినాం, చూస్తాం చేస్తామంటే ఇట్నే కాలం గడిపో. మొన్నటి దాకా చూస్తాం చేస్తాం అన్నమాట. ఇక చూడరాదు. 2వ పేజీ
కానీ ఇవ్వమని అంటే మేము చర్య తీసుకుందాం, ఇస్తాం చేస్తాం, లేట్ అయింది అది ఇది ఇట్లా మాటలు చెప్పుకుంటూ చేస్తాం. ఇప్పుడు నాకు సురికెక్కింది, ఏంది ఇంత అన్యాయం. 40 ఏళ్ళ నుంచి అదే మాట చెప్తున్నారా? ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి, కానీ ఈ రికార్డ్ అంతా అదే. కానీ ఇప్పుడు మీకు ఇంత సమయం లేదు కదా. అంటే 40 ఏళ్ళ నుంచి మరి మీరు అసలు ఏం చర్య తీసుకోకుండా ఎందుకున్నారు? వాళ్ళు అంటే కొన్ని సంవత్సరాలకి అర్థమైపోవాలి కదా మీకు ఇవ్వరని. లుచ్చాలండి, ఇక్కడ చెప్పే మాటలు తీపి మాటలు ఉంటాయి. టాకింగ్ డిన్నర్ వీళ్ళది, టాకింగ్ డిన్నర్ మాటల విందు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అయితే ఏం లేదు, ఒకటే సార్ నిష్ప్రయోజనం. ఇప్పుడు ఇవన్నీ మీరు తీసిండ్రు, ఇవన్నీ మీరు ఇచ్చిన వాళ్ళకి సిగ్గుసరం లేదు, యాక్షన్ నా మీద ఏం తీసుకోరు, నన్నేం పీకలేరు. నిష్ప్రయోజనం అంటున్నారు. మళ్ళీ నా ఇష్టం వచ్చినట్టు నేను ఇట్నే చెప్తా, ఏం చేస్తారో చేయమని. కోర్టులో కేసు వేసుకోమని ఏం చెప్తారు. నాది ఇప్పుడు 75, ఆ జైలుకు పోయేది కాకుండా జైలుడు కూడా బీకలేడు నన్ను, ఆ ఏజ్ పోయింది. ఎవడేం చేస్తాడు నన్ను? కోర్టుగా డబ్బులు ఉంటాయి, ఈయన కొడుకులను ఎంతసేపు అయ్యా. ఇక్కడ నేను చెప్పటం ఇన్ని మాటలు చెప్పిన, ఏదో మోటు శాస్త్రం ఒకటి ఉంది లేదు అనకూడదు ఇక్కడ అన్నట్టు. బీదోనికి మాటలు ఎక్కువే కానీ ఫైనాన్షియల్గా ఏం లేదు. అవి ఉంటే వీళ్ళని ఇంత లెక్క మనం ఎందుకంటే పాతాళలోకం దొక్కం, అది లేదు. ఎట్లుందంటే మొగతనం లేనివానికి రంపని చేసినట్టుంది. వానికి మ్యాన్ పవర్ లేదు, రంపని చేస్తే ఉంది, ఏడవటం సుఖం లేదు. ఈ అధికారులు అంతే, పూర్తిగా ప్రజాప్రభుత్వంలో నేను అని డిక్టేటర్షిప్ వాళ్ళుగా ఎవడు ఆ పని చేయలేడు. వీడు ఒకటి రాస్తే వాడొకనికి, వానికి తిరిగారికే ఈ పుణ్యకాలం వెళ్ళిపోద్ది. వీడు చేస్తాడు, ఈయన రాసిండు అనుకో, అక్కడికి పోద్ది, అక్కడ వాడు అంటాడు, అక్కడ వీడు ఎంక్వైరీ అన్నాడు, ఎంక్వైరీలతోనే లైఫ్ లాంగ్ అయిపోద్ది, ఏం చేయలేరు. ఇంకెన్ని రోజులు మీరు ఇట్లానే ఫైట్ చేస్తుంటారు? ఇంకెన్ని రోజులు మీరు ఇట్లానే ఫైట్ చేస్తారు? నేను బతికిన రోజులు లైఫ్ లాంగ్ అన్న, ఏమి లెక్క చేసేది లేదు. ఇది మానవ ప్రయత్నం చేయమన్నాడు దేవుడైనా, చేతులు ముక్కలు పెరగ మానవ ప్రయత్నం చెయ్యి, ట్రై బట్ అంటిల్ సక్సెస్ అన్నాడు. ఎట్ట జరిగితే అట్నే. ఏం పేరు? నా పేరు దొడ్ల విజయ. నేను యాదాద్రి భువనగిరి జిల్లా ఎంతుర్కపల్లి మండలం ఎంపీపీఎస్ బద్దునాయక్ తండలో ఎస్జిటి ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నా. నేను ఒక పవర్ లిఫ్టర్ని, మరియు ఇండియా టీంలో ఆడుతున్నా. నేను అథ్లెటిక్స్ మలేషియా వివిధ దేశాల్లో ఆడడం జరిగింది. చాలా నేషనల్స్ కూడా నాకు గోల్డ్ మెడల్ రావడం జరిగింది. అయితే ఇప్పుడు నేను ఇండియా పవర్ లిఫ్టింగ్ టీంలో ఉన్నా సార్. అయితే నాకేంటంటే డిప్యూటీ మేయర్ మేడం మోతే శ్రీలత గారు నాకు ఫ్రీ కోచింగ్ ఇప్పిస్తున్నారు పవర్ లిఫ్టింగ్లో. అయితే నేను యాదాద్రి భువనగిరిలో ఉపాధ్యాయురాలుగా పనిచేయడం వల్ల శిక్షణ తీసుకోవడం నాకు కష్టమవుతుంది. కాబట్టి నేనేం అడుగుతున్నా అంటే, నాకు విధులు నిర్వహించుకుంటూ శిక్షణ తీసుకునేందుకు నేను జూలైలో అమెరికాలో వెళ్తున్నా సార్. అమెరికా వెళ్తున్నా అథ్లెటిక్స్ టీంలో, లాంగ్ జంపు రన్నింగ్లో వెళ్తున్నా సార్. ఇంకా పవర్ లిఫ్టింగ్ టీంలో ఉన్నా నేను. అయితే యాదాద్రి భువనగిరి జిల్లా నుండి, తెలంగాణ నుండి, ఇంకా భారతదేశం నుండి నేను ప్రాతినిధ్యం వహిస్తున్నా. అయితే నాకు కొంత శిక్షణ కావాలి కాబట్టి నేను యాదాద్రి భువనగిరి జిల్లా నుండి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా లాలాపేట గడి ప్రాథమిక పాఠశాలకు నాకు డెప్యుటేషన్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నా సార్. గతంలో కూడా నేను చాలాసార్లు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి పెట్టుకోవడం జరిగింది సార్ అప్లికేషను, కానీ మరి నా అప్లికేషన్ పరిశీలనకు రాలేదు సార్. అయితే ఈరోజు నేనేంటంటే రేవంత్ రెడ్డి సార్ గారైనా నా సమస్యని, ఎందుకంటే లేడీస్ బయటకు వచ్చి నేను ఒక వెటరన్ క్రీడాకారిని, వెటరన్ క్రీడాకారులు మహిళలకి ప్రాధాన్యత ఉండాలి. నేను యాజ్ ఏ ఉమెన్ టీచర్గా ఉన్నా, గైడ్ కెప్టెన్గా కూడా ఉన్నా నేను. అయితే నేనేమంటున్నా అంటే సార్, మహిళలు బయటకు వచ్చి ఆడడమే చాలా తక్కువ. ఇక 25+ మ్యారేజ్ అయిందంటే వాళ్ళ లైఫ్ అయిపోతుంది నాకు తెలిసి. కానీ నేనేమంటున్నా అంటే, చిన్నప్పటి నుంచి నాకున్న కోరికని, ఆటలంటే నాకు ఇష్టం, నాకు జీవితం కోసం ఒక ఉద్యోగం వెతుక్కున్నా, నా జాబ్ వచ్చింది. 21 years రన్నింగ్ నేను యాజ్ ఏ టీచర్గా. నేను చాలా ఆర్టికల్స్ రాస్తున్నా. అంటే నేనేం అడుగుతున్నా అంటే, సరే ఇంత దూరం ఎందుకు వచ్చిరని మీరు అడగచ్చు. నేను ఎందుకు వచ్చినా అంటే, నేను ఒక మహిళగా ఎన్నో ఆర్టికల్స్ రాసిన, నా ఆర్టికల్స్ కూడా ఉన్నాయి సార్. అంటే నేను భ్రూణ హత్యలమైన పనిచేస్తున్నా. ఇంకా జోగిని వ్యవస్థ ఉండొద్దు, ఏ విధంగా ఉన్నా కూడా అది నిరోధించాలి. మహిళలు ధైర్యంగా బయటికి రావాలి. ఇంకా ఏంటంటే, మహిళలు తొందరగా ఫిజికల్గా వీక్ అయిపోతున్నారు. అయితే ఈ ఆటల ద్వారా, క్రీడల ద్వారా ఏంటంటే వాళ్ళకి మానసిక ధైర్యం వస్తుంది. కాబట్టి ప్రతి మహిళ మాస్టర్ అథ్లెటిక్స్ ఉన్నవి అని తెలంగాణ టీంలో నేనే మొట్టమొదటిసారిగా మలేషియా వెళ్ళింది, ఇండియా టీంలో వెళ్ళడం జరిగింది.
అయితే నేనేమంటున్నానంటే ఒక ఉపాధ్యాయురాలుగా ఉన్న నాకే ఇంత ఆటంకం వస్తుంది. ఒక చిన్న డెప్యుటేషన్ కోసం నేను ఇట్లా తిరగాల్సి వస్తుంది. కాబట్టి నాకు డెప్యుటేషన్ ఇప్పించి ఒక డిప్యూటీ మేయర్ మేడం నాకు ఫ్రీ కోచింగ్ ఇప్పిస్తున్నారు ఏది పవర్ లిఫ్టింగ్లో. కానీ ఆ శిక్షణ నేను తీసుకుందామంటే రోజు 3 hours జర్నీకే నాకు సరిపోతుంది. కాబట్టి నాకు హైదరాబాద్లో లాలాపేట గడి స్కూల్కి ఇస్తే పక్కనే జిమ్ పాయింట్ ఉంది, నేను శిక్షణ తీసుకోవడానికి వస్తే సార్ నేను మెయిన్ ఏం చెప్తున్నా అంటే సార్, మహిళలు ధైర్యంగా బయటకు వచ్చి మేము ఆటలాడతాము. పవర్ లిఫ్టింగ్ చాలా కష్టం. పవర్ లిఫ్టింగ్ చేయడం అంటే నా ఏజ్ 43 అయినా కూడా నేను పవర్ లిఫ్టింగ్లో గోల్డ్ మెడల్ కొట్టినాను నేషనల్స్ కేరళలో జరిగినటువంటిది. అయితే నేనేమంటున్నా అంటే అట్లా శిక్షణ తీసుకోవడానికి నాకు ఒక అవకాశం ఇవ్వండి. నేను మహిళగా ఉన్నా, ఇంకా కొంతమంది మహిళలకి నేను ధైర్యాన్ని నింపడానికి నేను ముందుకు వస్తున్నా అంటే నాకు డెప్యుటేషన్ ఇవ్వడానికి ఎవరు ముందుకు రావడం లేదు. ఖాళీ నేనేమి ట్రాన్స్ఫర్ అడగడం లేదు, ఇంకేం అడగడం లేదు. నాకు శిక్షణ కోసం టైము సేవ్ అవ్వడం కోసమే నేను హైదరాబాద్ లాలాపేట గడి స్కూల్కి ఇమ్మని అడుగుతున్నా సార్. అయితే నేనేమంటున్నా అంటే ఎవరైతే ఒక టీచర్గా ఉండి నేనే ఇన్ని అప్లికేషన్స్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి అట్లా కాకుండా నేను ఇంకా వేరే వాళ్ళకు కూడా శిక్షణ ఇవ్వాలంటే నేను పర్ఫెక్ట్ అయి ఉండాలి. ఓన్లీ నేషనల్స్ వరకు గోల్డ్ కొట్టిన, ఇంటర్నేషనల్ కొట్టాలంటే ప్రొఫెషనల్స్ వస్తారు, వాళ్ళతో పోటీ పడాలంటే నాకు ఖచ్చితంగా శిక్షణ కావాలి. అయితే నేనే ఇక్కడ ఏం కోరుకుంటున్నా అంటే సార్ నాకు ఖచ్చితంగా డెప్యుటేషన్ ఇచ్చి అమెరికాలో నేను వెళ్ళడానికి శిక్షణతో వెళ్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నా సార్. అందుకోసమని ఇక్కడ రావడం జరిగింది. పై స్థాయి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏం అప్లికేషన్ పెట్టుకోలేదు సార్. ఇస్తే ఇక్కడ వెళ్తే డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వెళ్ళమంటున్నారు, డిఓ దగ్గర వెళ్తే అక్కడ వెళ్ళమంటున్నారు. అట్లా కాకుండా ఒక మహిళ మరి పవర్ లిఫ్టింగ్లో ఉంది, ఆమె ఒక టీచర్గా ఒక ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ ఇంత యాక్టివ్ ఉంది, ఈమెకు మేము ఎందుకు ఇవ్వకూడదు అని మాత్రం ఆలోచించడం లేదు. ఇంకా నేనేమంటున్నా అంటే ఇప్పుడు రెగ్యులర్ సాక్షి మాలిక్ లాంటి వాళ్ళు ఎందుకు రిటైర్మెంట్ తీసుకురంటే ఒక చిన్న డెప్యుటేషన్ కోసమే నేను ఇంత జరిగిన. ఆమె ఒక మెడలిస్ట్ అయి ఉండి ఆమె ఒలింపిక్లో వచ్చినటువంటి ఆమెనే నిరాశతో వెనక్కి వెళ్ళిపోయింది. నేను కూడా ఇప్పుడు 3-4 times తిరిగిన, ఇంకొద్దులే ఇంకా వదిలే. మా హస్బెండ్ కూడా అంటున్నారు ఎందుకు మరి సపోర్ట్ లేనప్పుడు అంత అవసరమా, అంత రిస్క్ అవసరమా అంటున్నారు. అంటే నేనేమంటున్నట్టు నాకు ఏమంటారు వృత్తి కోసం ఒక జాబ్ ఉంది కాబట్టి నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా. ఇంకా మామూలు వాళ్ళు నాతో పాటు ఉన్న మహిళలు పెద్దపల్లి నుంచి ఇంకా వేరే వేరే రూరల్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఉన్నారు. అక్క మీరే వెళ్ళలేకపోతున్నారు, మేము ఎలా వెళ్ళాలి, మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు కానీ అంటున్నారు. అయితే నేనేమంటున్నా అంటే సార్ ఎవరైతే మాకు అర్హత ఉంది, నేను నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ని, ఎన్నో ఈవెంట్స్లో నేను గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది సార్. నాకు ఖచ్చితంగా సార్ రేవంత్ రెడ్డి గారు గుర్తించి మహిళా పవర్ లిఫ్టర్ అయినటువంటి ఇండియా టీంలో ఉన్న నాకు ఇమీడియట్గా తొందరగా నాకు జూలైలో అమెరికా వెళ్ళేది ఉంది కాబట్టి నాకు శిక్షణ కంపల్సరీ కావాలి సార్, నాకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్. అదే సార్. నా పేరు వెంకట్ నాయక్ సార్, ఫ్రమ్ వరంగల్ జిల్లా. తెలంగాణ యూనివర్సిటీలో 2012-13 నోటిఫికేషన్లో ఇందులో అవకతవకలు జరిగినాయి. అక్కడ చేస్తున్న వాళ్ళకు కూడా అసిస్టెంట్ ప్రొఫెసరు, అసోసియేట్ ప్రొఫెసర్ అని నోటిఫికేషన్ వచ్చినాయి. ఆ ప్రొఫెసర్లు ఏంటంటే ఎటువంటి వాళ్ళకి నిబంధనలు లేకుండా పాటించకుండా రోస్టర్ పాయింట్ పాటించకుండా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది, వాళ్ళని నింపడం జరిగింది. మళ్ళీ అప్పుడు ఏంటంటే నిజామాబాద్ కలెక్టర్ కృష్ణ చుంగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉండగానే వాళ్ళను ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కోడ్ ఉండగా ఈ ఆర్డర్ ఎలా ఇస్తారనే ఉద్దేశంతో తర్వాత మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఆ క్యాన్సిల్ అందులో చేసి అకాడమిక్ కన్సల్టింగ్ వారు కాంట్రాక్ట్ చేస్తున్న వాళ్ళు వచ్చి హైకోర్టు ఆశ్రమించడం జరిగింది. అప్పుడు కోర్టు స్టే వచ్చింది. స్టే వచ్చిన తర్వాత మళ్ళీ 6 months తర్వాత కోర్టును మళ్ళీ కింద తారుమారు చేసేసి అప్పటి ఎందుకంటే యూనివర్సిటీలో ఇది నాయక్ కమిటీ ఉందని ఉద్దేశం ఉందనే విధంగా ఇక్కడ చూపించాలని ఉద్దేశంగా వాళ్ళు ఏం చేశారంటే చాలామందిని తీసుకోవడం జరిగింది. అది ఏంటంటే ఖాళీగా టెంపరీగా తీసుకోండి, మీరు ఆర్డర్స్ ఇవ్వకండి అని చెప్పేసి అప్పుడు నౌషాద్ అలీ గారు జస్టిస్ గారు అన్నారు. అయినా కానీ వీళ్ళు ఏంటంటే అందరికీ ఏం కాదు, అందరికీ ఇక్కడ ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరిగింది. ఇందులో రోస్టర్ పాయింట్ పాటించలేదు. ఇంతవరకు 2013 నుండి ఇప్పటి వరకు 2023 వరకు నాకు న్యాయం జరగలేదు. అప్పుడు ఉన్న వీసీ గారు అక్బర్ అలీఖాన్ గారు అండ్ మళ్ళీ గవర్నర్ నరసింహన్ తర్వాత మళ్ళీ ఏంటంటే గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది. చేంజ్ అయిన తర్వాత జనవరి 3వ తారీఖు 2014లో ఆర్డర్స్ ఇవ్వడం జరిగిపోయింది.
ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి కోర్టులో ఉంది. ఆ కోర్టు అయిపోయింది, అబ్బా మీకు ఏం కాలేదు ఏం కాదు. ఈ మధ్యలో హియరింగ్ వచ్చింది. హియరింగ్ వచ్చిందంటే అది నాకు న్యాయం జరగాలి నేను కోరుకుంటున్నా. నేను ఎస్టీ, నేను గిరిజన